పరమేశ్వర స్వరూపమైన మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మనం ఈ వీడియోలో హనుమంతుని తోకకు గంట ఎందుకు ఉంటుంది, ఆ గంట యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుని తోకకు బంగారు గంట ఉండటం ఆయన అపార శక్తులకు, భక్తి మరియు భక్తులను రక్షించే గుణానికి ప్రతీక. శ్రీరాముడు హనుమంతుడికి తన తోక చివర గంట కట్టమని, తన శక్తులన్నింటినీ అందులో ఉంచమని చెప్పాడు. భక్తులు ఆ గంటను మ్రోగించి ప్రార్థిస్తే హనుమ వెంటనే స్పందించి వారిని కష్టాల నుండి కాపాడుతాడు. తోకకు ఉన్న గంట నుండి వచ్చే శబ్దం రామనామ ఉచ్చారణలా ఉంటుందని, దీనివల్ల భక్తులకు రాముని ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం. ఇక హనుమ తోకకు ఉండే గంట గురించి రామాయణంలో మరొక కథనం కలదు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణ యుద్ధంలో కుంభకర్ణుడి రథం నుండి పడిన ఒక భారీ గంట క్రింద చిక్కుకున్న వానర సైన్యాన్ని రక్షించడానికి హనుమంతుడు తన తోకను ఉపయోగించాడట. ఆ గంట క్రింది నుండి వానర సైన్యాన్ని కాపాడిన తర్వాత ఆ గంట హనుమ తోకకు ఒక గుర్తుగా నిలిచిపోయింది. ఇక విగ్రహాల రూపంలో ఉన్న హనుమంతుని తోకలోని ఈ గంట భక్తులు తమ కష్టాలను నివేదించడానికి మరియు రక్షణ కోసం చేసే ప్రార్థనకు ప్రతీకగా నిలుస్తుంది. భక్తులు ఈ గంటను మ్రోగించడం ద్వారా హనుమంతుని దృష్టి ఆకర్షించి ఆయన కృపకు పాత్రులవుతారు. తోకకు గంట ఉన్న హనుమంతుని పూజించడం వలన భక్తుల కష్టాలు తొలగిపోతాయి అని, వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. వీరాంజనేయుని రూపాల్లో ఇది అత్యంత విశిష్టమైనది. దీనిని పూజించటం వలన స్వామి అనుగ్రహం రెండింతలు ఉంటుందని రామాయణ కథల ద్వారా మనకు తెలుస్తుంది.